Content has some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్లో మనం కొంత కలవరపాటు గురించే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీఓ హెచ్చరిస్తుంది. హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఓ యువతికి వేధింపులు ఎదురైనటువంటి ఆ సంఘటన ఆ అమ్మాయి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో పెద్ద ఎత్తున పొలిటికల్ రగడకు కానీ అట్ ద సేమ్ టైం పోలీసులకు కూడా ఛాలెంజింగ్గా మారింది. సో ఏంటి ఆ వీడియో అంటే కనుక ఆ అమ్మాయి చార్మినార్ దగ్గర ఉంది. సో తను ఇంటికి వెళ్ళడం కోసం ఒక ర్యాపిడో బుక్ చేసుకోవాలనుకుంది. ఇదే సమయంలో ర్యాపిడో బుక్ చేయక మునిపే ఓ యువకుడు అక్కడికి వచ్చి కిదర్ జానా అని అడుగుతాడు, అంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అడుగుతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వీడియో తీయడం మొదలుపెట్టింది. సో దాంట్లో ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి పేరు సిద్ధేశ్వరి. ఒంటరిగా ఉండడం చూసి ఓ వ్యక్తి అక్కడికి వచ్చి, అపరిచిత వ్యక్తి ఎవరితో సమ్ స్ట్రేంజ్ పర్సన్ అక్కడికి వచ్చి డ్రాప్ చేస్తా పదా అని చెప్పి ఆ అమ్మాయి పైన ఒత్తిడి తీసుకొస్తాడంట. సో అమ్మాయిపై ఒత్తిడి తీసుకురావడం కాకుండా బైక్కి కనీసం నెంబర్ ప్లేట్ లేదు. అసలు ఆయన ర్యాపిడో డ్రైవర్ కూడా కాదు, ర్యాపిడో అంతకంటే లేదు. ర్యాపిడో ఐడి చూపించమని ఆ అమ్మాయి సిద్ధి నిలదీసింది. ఆయన యాప్ స్టోర్లో నుంచి ర్యాపిడో అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నాడు, కానీ ఎటువంటి అప్లికేషన్ లేదు. విషయం బయటపడడంతో దుండగుడి పైన విరుచుకుపడింది ఆ అమ్మాయి. ఇక సిద్ధి వీడియో రికార్డ్ చేస్తుందని తెలిసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఇక మహిళల భద్రత దృష్ట్యా ఘటనపై స్పందించాలని పోలీసులకు ర్యాపిడో యాజమాన్యానికి ఎక్స్లో విజ్ఞప్తి కూడా చేసింది ఆ అమ్మాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియో వైరల్గా మారింది. వీడియో పైన రాజాసింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని రాజాసింగ్ పోలీసులని డిమాండ్ చేశారు. దీని వెనుకున్నటువంటి కుట్రకోణం కూడా రాజాసింగ్ ఒక భారీ కుట్రకోణం ఉంది అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలే లవ్ జిహాద్కు నాంది అంటున్నారు రాజాసింగ్. తాజాగా మరో వీడియో రిలీజ్ చేసింది ఆ అమ్మాయి. రాజకీయం చేయొద్దు, మత విద్వేషాలను రెచ్చగొట్టొద్దు అని కూడా ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసింది ఆ వీడియోలోనే. కానీ ఇప్పుడు అది పక్కదారి పడుతున్న అనుమానాలు కూడా ఉన్నాయి. సో నా దగ్గర సోషల్ మీడియాలో నేను చూసినటువంటి ఒక ఫోటో, ఆయన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫోటోకి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. సో ఆయన పేరు మిర్జా అహ్మద్ బేగ్ ఆ యువకుడి పేరు. సో మిర్జా అహ్మద్ బేగ్ ఆయన గతంలో ఎక్కడ కిషన్ బాగ్ దగ్గర ఉండేవాడంట. సో ఆయన కిషన్ బాగ్లో ఉండే వ్యక్తి. సో కిషన్ బాగ్లో సుమారుగా 3 मंथ से पहले 5 बच्चे वाले औरत से निकाह भी कर लिए था, जब भी उसके साथ पकड़े गए थे अभी बहुत सारे मसले है कते అని చెప్పి ఆ యువకుడు చాలా హుషారున్న వ్యక్తి అని చెప్పి ఏదో పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఒకసారి ఆ ట్వీట్ మీకు చూపిస్తాను. రాజాసింగ్ ట్వీట్ ప్లే చేయండి. రైట్, అంతకంటే ముందు ఒకసారి సిద్ధి అనే అమ్మాయి అక్కడ ఏం జరిగింది, ఆ ఇన్స్టాన్స్ ఏంటి, తను వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో తను ఏం చెప్తా ఉంది, ఒకసారి వీడియో చూద్దాం. क्या बोले आप अभी? आपको रैपिडो चाहिए क्या? नहीं, आप रैपिडो चलाते हो? दिखाओ आपका आईडी दिखाओ. हाय, आई एम सिद्धि एंड आई लिव इन हैदराबाद. एंड वो आदमी से मैं लड़ते वक्त ये कपड़ों में हूँ, शॉल ओढ़ी हुई हूँ मैं, एंड मैं बाहर जा रही हूँ क्योंकि ठंड है. मैं कुर्ती पहन रखी हूँ एंड वो बंदा आगे आके मुझे बोल रहा है कि मैं ड्रॉप कर दूं क्या, ये कर दूं क्या, जबकि उन्होंने कोई रैपिडो ड्राइवर नहीं है. नहीं, आप आपकी आईडी दिखाओ. जब मैं आपको बुक करी नहीं तो आप ऐसा ठहर के पूछ कैसे सकते? हाँ दिखाओ, आप आपकी आईडी दिखाओ रैपिडो की. आपको नंबर प्लेट भी नहीं है, रैपिडो कैसे चला रहे हैं आप? दिखाओ. क्या नाम है आपका? बोलो, क्या है? इरफान. पूरा नाम क्या है? मैं आप आपकी आईडी दिखाओ रैपिडो की. दिखाओ रैपिडो की आईडी. गाड़ी चालू नहीं हो रही और आप मेरे को पूछ रहे हैं? हाँ बोलो. तो गाड़ी चालू नहीं हो रही तो आप मेरे को क्यों पूछ रहे? कुछ भी हाथ में मैं बात करी, फिर आप मेरे को क्यों पूछ रहे? कहीं भी छोड़ू क्या? रैपिडो चलाता, रैपिडो की आईडी दिखाओ. दिखाओ, दिखाओ ना. एंटर ओटीपी, ये दिखाओ. ये रही इसकी आईडी, कुछ भी नहीं है. पूरा नाम बोल, पूरा नाम बोल. मैं सीधा निकल अब यहाँ से. मेरे को हाँ गाड़ी स्टार्ट नहीं हो रही और आप मेरे को पूछ रहे रैपिडो पे छोड़ दो? शर्म आ रही? धक्के मार लेते, लेके जाओ. अब रैपिडो चला लेते हुए नको करो भैया, कोई जरूरत नहीं ऐसे लोगों की हेल्प करने की. बुक करी मैं तुम्हारे को, ऑटो वाले से ऑटो पूछ रही थी ना. बोलो, क्या बोले आप अभी? आपको रैपिडो चाहिए क्या? नहीं. అమ్మాయి దగ్గర డ్రాప్ కర్నా హై క్యా, డ్రాప్ చేయాలా అని అడుగుతూ
మిస్బిహేవ్ చేశాడు. వెంటనే అమ్మాయి వీడియో తీయడం మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి పరారైపోయాడు. అమ్మాయి చాలా క్లియర్గా చెప్తోంది, నేను ఎటువంటి ర్యాపిడో బుక్ చేయలేదు, అక్కడికి వచ్చాడు డ్రాప్ చేయాలని అడిగాడు, నేను ఆ ర్యాపిడో ఐడి చూపించమన్నాను, చూపించలేదు, బైక్కి నెంబర్ ప్లేట్ లేదు, ఇక నేను క్వశ్చన్ చేయడం మొదలు పెట్టడంతో పంపించేశాడు అని చెప్పి తను చెప్తోంది. ఈజ్ హైదరాబాద్ సేఫ్ ఫర్ ఉమెన్? ఇది క్వశ్చన్. ఇప్పుడు నిజంగానే ఇటువంటి వాళ్ళ వల్ల హైదరాబాద్ అమ్మాయిలకి సేఫ్గా ఉందా అనే క్వశ్చన్ రేజ్ అవుతోంది. ఆ తర్వాత ఇంకా కంటిన్యూయేషన్లో తను మాట మాట్లాడుకొచ్చింది, అమ్మాయి ఇంకొక మాట కూడా మాట్లాడుకొచ్చింది, అదేంటో చూద్దాం. सिद्धि एंड ये वाला वीडियो मेरा बहुत वायरल हुआ है. कल मैंने इसको अपलोड किया था एंड ये बंदे ने अपना नाम इरफान बताया था. इसका नाम इरफान नहीं है, इसका नाम मिर्ज़ा है एंड ये एक बाउंसर है. हैदराबाद की क्लब्स में ये काम करता है. बट इस रील को पॉलिटिकल व्यू दिया जा रहा है एंड एक रिलीजियस हेट क्रिएट कर रहे हैं. पॉलिटिकल पार्टीज ये वीडियो के बीच में आ रहे हैं, मैं वो चीज़ नहीं चाहती हूँ. वो बंदा कल भी गलत था, आज भी गलत है. पीपल आर सपोर्टिंग मी, लोग थोड़े अगेंस्ट भी है मेरे की इतनी छोटी सी बात हो गई अपलोड कर दो. वो मेरे लिए छोटी बात नहीं है. लड़कियों के साथ रोज़ की रोज़ ये सब चीज़ें होती, वो लोग बेचारे अपलोड नहीं कर सकते. आई डिड बिकॉज आई कैन एंड आई विल. आगे भी कभी मेरे साथ ऐसे कोई भी डिसरिस्पेक्टफुल. రైట్, ఆ అమ్మాయి ఏం రిక్వెస్ట్ చేస్తుందంటే దయచేసి దీన్ని పొలిటికల్ చేయకండి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకండి. ఇక్కడ ఉద్దేశం ఆయన చేసినటువంటి ఆ ఒక్క వ్యక్తి తప్పే కానీ మతాన్ని గురించి మాట్లాడలేదు, కులాన్ని గురించి మాట్లాడలేదు, ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేయడానికి నా ఉద్దేశం కాదు, సోషల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయకండి అని రిక్వెస్ట్ కూడా చేస్తారు. బట్ కొంతమంది ఊరుకుంటారా? ఇట్టేమని చెప్పి వాలిపోతారు అక్కడికి వచ్చి. కొంతమంది ఆ వాలిపోయే వాళ్ళు ఎవరు వాలిపోతారో తెలుసు. సో ఇక్కడ ఈ ఇష్యూకి సంబంధించి ఆ వ్యక్తిని మాత్రం శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కులాలకి మతాలకి పాటలకు అతీతంగా అందరూ డిమాండ్ అదే, ఆ వ్యక్తి ఎవరైనా సరే హీ షుడ్ బి పనిష్డ్ అండ్ హైదరాబాద్ అనేది అమ్మాయిలకి సేఫ్గా ఉండే విధంగా చేయాలనేది పోలీసుల రిక్వెస్ట్. హూఎవర్ ఇట్ మే బి, అక్కడ కల్ప్రిట్స్ ఎవరైనా సరే, ఆ కల్ప్రిట్స్లో రిలీజియస్ కానీ లేకపోతే ఇంకేదైనా పొడుగోడైనా పొట్టోడైనా లావోడైనా బక్కనోడైనా ముస్లిం అయినా హిందూ అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే హీ షుడ్ బి పనిష్డ్ అనేదే ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. సో ప్రస్తుతం దీనికి సంబంధించి రాజా సింగ్ ట్వీట్ చేశారు. రాజా సింగ్ ట్వీట్ చూద్దాం ఒకసారి. రాజా సింగ్ ట్వీట్ చూస్తే ఇక్కడ I urge the Hyderabad City Police, CP Hyderabad and Sajnar and Telangana DGP to immediately investigate reports of individuals allegedly using Rapido or other bike taxi services to specifically target Hindu girls and women. If these allegations are found true, there must be swift and stringent action. సో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలని చెప్తూ నేను ఏమన్నారు, హిందూ గర్ల్స్ టార్గెట్ చేస్తారంటున్నారు. ఒకవేళ నిజంగా ఆరోపణ నిజమే అయితే దే షుడ్ బి పనిష్డ్. బట్ ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుందంటే డోంట్ క్రియేట్ సమ్ సచ్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం దయచేసి చేయొద్దు అని చెప్పి అమ్మాయి రిక్వెస్ట్ చేస్తోంది. డైరెక్ట్గా మా ప్రతినిధి నిర్మల దగ్గరికి వెళ్దాం. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు రాజా సింగ్ ట్వీట్ ద్వారా పోలీస్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? ఎస్ సచిన్, ఈ ఘటన అయితే మరి హైదరాబాద్ చార్మినార్ లో కూడా చోటు చేసుకుంది. సిద్ధి అనే యువతికి ఎదురైనటువంటి ఈ విషయం కూడా, ఎందుకంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలాంటివన్నీ చూసుకుంటే కూడా డెలివరీ ఇవ్వడానికి వచ్చి కూడా ఇళ్లలో కూడా చొరబడి వాళ్ళు చోరీ చేయడాలు లేదా అఘాయిత్యానికి పాల్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా పాల్పడుతూ ఉన్నాయి. అదే కోణంలో ఇక్కడ ఇప్పుడు నేను డెలివరీ బాయ్ అంటూ కూడా తను ర్యాపిడో అతన్ని అని చెప్పేసి కూడా ఈ అమ్మాయి పట్ల దుస్తుగా ప్రవర్తించడాన్ని, ఎందుకంటే ఈ అమ్మాయి చాలా కొంచెం ధైర్యంగా ఉంది కాబట్టి వెంటనే వీడియో తీయడము ఇలాంటివి చేయడం వల్ల కూడా మేల్కొనింది అని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది ఒక సూచన అయితే కూడా నేను ర్యాపిడో అతన్ని అని చెప్పేసి కూడా చెప్పుకొని ఆ అమ్మాయిపై ఒత్తిడి తీసుకొచ్చినందుకు పోలీసులు ఈ కేసును మాత్రము ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా కూడా, ఎందుకంటే తను పారిపోయాడు కాబట్టి అక్కడ నుంచి తను ఎప్పుడైతే వీడియో చేయడం మొదలు పెట్టిందో ఐడి కార్డు అడిగి తను చూపించాలి, నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించాలి, ర్యాపిడోకి సంబంధించినటువంటి అని ఎప్పుడైతే అడిగి వీడియో చేయడం మొదలు పెట్టిందో అప్పుడు తను అక్కడ నుంచి పరారవ్వడం కూడా చేశాడు. పరారైపోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా తను ఎటువైపు వెళ్ళాడు అనేది కూడా వాళ్ళు ఫర్దర్గా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా తనని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయము, ఇక్కడ తను ర్యాపిడో యాజమాన్యానికి కూడా ఎక్కువ విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది కాబట్టి ఇటు ర్యాపిడో యాజమాన్యం కూడా తను ర్యాపిడోలో అంటే ర్యాపిడో యాప్ లో ఉన్నాడా లేడా అనేది కూడా దృష్టిలోకి తీసుకోబోతున్నారు. అదే విధంగా ఈ ర్యాపిడోలో ఊబర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సర్వీస్ చేసే వాళ్ళంతా కూడా వర్కర్లు, ఈ వర్కర్ల పట్ల కూడా
వాళ్ళు గట్టిగా శ్రద్ధ తీసుకునే అవసరం అయితే ఏర్పడింది ఇప్పుడు అని చెప్పుకొని కూడా చెప్పొచ్చు. కాకపోతే బయట ప్రజలు ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటి వాటిపైన కూడా నమ్మకాలు లేకుండా పోయినాయి అనే ఒక భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. ఇందులో రాజా సింగ్ ఇన్వాల్వ్ అయ్యి తను కుట్రకోణం జరుగుతుంది అంటూ కూడా తను చేసిన ఆరోపణలను దృష్టిలోకి తీసుకొని కూడా చార్మినార్ పోలీసులు అయితే వాళ్ళు దర్యాప్తు కొనసాగించబోతున్నారు. అన్ని అంటే అక్కడ చార్మినార్ ఏరియాలలో తిరుగుతున్నటువంటి అనుమానితుల పైన మాత్రం గట్టి నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మళ్ళీ ఇదే అమ్మాయి ఒక వీడియో చేసింది కాబట్టి రాజకీయం చేయొద్దు, మత విద్వేషాలను రెచ్చగొట్టొద్దు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న తరుణంలో కూడా పోలీసులు ఈ అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరు అనే కోణంలో ఫస్ట్ చర్యలు తీసుకోబోతున్నారు. ఆ తర్వాతే ఒకవేళ నిజంగా ఇది కుట్ర కోణమా కాదా అని తేల్చే ప్రయత్నంలో కూడా అతన్ని పట్టుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు అయితే. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా ఆ నిందితుడిని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని డైరెక్ట్గా పోలీసుకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే నో క్లారిటీ అట్ ఆల్. బట్ ఆ వ్యక్తిని మాత్రం పనిష్ చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నమాట. బికాస్ డైరెక్ట్గా ఆ వ్యక్తి ర్యాపిడో బుక్ చేయకముందే అమ్మాయి దగ్గరకు వచ్చి పరా దింపేస్తా అని చెప్పడం ఎలా చెప్పతాడు? ఒక ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి పరా దింపేస్తా అని చెప్పడం అంటే ఏంటి? ఇలా కొంతమంది మిస్యూజ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి ఈ తీరు డెఫినెట్గా ఇట్స్ ఎ క్వశ్చనబుల్ వన్ అండ్ ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్ కూడా. ఆ అమ్మాయి అంతలా ఇబ్బంది పడిందని డైరెక్ట్గా వీడియోలో చెప్పింది. కానీ కొంతమంది ఈ వీడియోని, ఈ ఇష్యూని ఇక్కడ వరకే పరిమితం చేయకుండా దీన్ని ఇంకో రకంగా కూడా మార్చే ప్రయత్నం చేస్తూ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అని ఆ అమ్మాయి క్లారిటీ ఇస్తూ ఇంకో వీడియో కూడా పంపించింది. ఆ వీడియోనే సోషల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయకండి, ప్లీజ్ బీ కన్ఫైన్ టు ది ఇష్యూ, ఇక్కడ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయండి, ఆయనపై చర్యలు తీసుకోండి, కానీ దీన్ని మతపరమైనటువంటి ఇష్యూగా మార్చకండి అని అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది. ఒకసారి ఆ వీడియో ఏంటి, అమ్మాయి ఏం చెప్పింది, ఆ తర్వాత అమ్మాయి రిక్వెస్ట్ ఏంటో కూడా చూద్దాం. आपको रैपिडो चाहिए क्या? नहीं, आप रैपिडो चलाते हो? दिखाओ, आपका आईडी दिखाओ. हाय, आई एम सिद्धि एंड आई लिव इन हैदराबाद. एंड वो आदमी से मैं लड़ते वक्त ये कपड़ों में हूँ, शॉल ओढ़ी हुई हूँ मैं, एंड मैं बाहर जा रही हूँ क्योंकि ठंड है एंड मैं कुर्ती पहन रखी हूँ. एंड वो बंदा आगे आके मुझे बोल रहा है कि मैं ड्रॉप कर दूं क्या, ये कर दूं क्या, जबकि उन्होंने कोई रैपिडो ड्राइवर नहीं है. नहीं, आप आपकी आईडी दिखाओ. जब मैं आपको बुक करी नहीं तो आप ऐसा ठहर के पूछ कैसे सकते? हाँ दिखाओ, आप आपकी आईडी दिखाओ रैपिडो की. आपको नंबर प्लेट भी नहीं है, रैपिडो कैसे चला रहे हैं आप? दिखाओ दिखाओ, क्या नाम है आपका, बोलो क्या है? इरफान. पूरा नाम क्या है? मैं आप आपकी आईडी दिखाओ रैपिडो की. दिखाओ रैपिडो की आईडी. गाड़ी चालू नहीं हो रही और आप मेरे को पूछ रहे हैं? हाँ बोलो, तो गाड़ी चालू नहीं हो रही तो आप मेरे को क्यों पूछ रहे? कुछ भी हाथ से मैं बात करी, फिर आप मेरे को क्यों पूछ रहे? कहीं भी छोड़ू क्या? रैपिडो चलाते, रैपिडो की आईडी दिखाओ. दिखाओ, आईडी देख लो, दिखाओ ना, एंटर ओटीपी, ये दिखाओ दिखाओ. ये रही इसकी आईडी, कुछ भी नहीं है. पूरा नाम बोल, नाम बोल, पूरा नाम बोल. मैं सीधा निकल अब यहाँ से. मेरे को हाँ गाड़ी स्टार्ट नहीं हो रही और आप मेरे को पूछ रहे हैं रैपिडो पे छोड़ दूं? शर्म आ रही? धक्के मार लेते, लेके जाओ, अब रैपिडो चला लेते हुए. नको करो भैया, कोई जरूरत नहीं ऐसे लोगों की हेल्प करने की. बुक करी मैं तुम्हारे को, ऑटो वाले से ऑटो पूछ रही थी ना. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble.
Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.